హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఎవరైనా ట్యాబ్లెట్లు తీసుకోవాలనుకుంటే నేను ఇక్కడ కొన్ని లిస్ట్ అయితే చెప్తున్నాను. సో దీని ప్రకారం మీకు నచ్చిన ట్యాబ్లెట్ని మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ నేను 12,000 రూపాయల నుంచి దాదాపు 30,000 రూపాయల మధ్యలో ఏ ట్యాబ్లెట్స్ తీసుకుంటే మంచిది అనేది చెప్తాను అనమాట. తెలిసిందే, ట్యాబ్లెట్స్ అనేసరికి మొబైల్ ఫోన్ స్క్రీన్ కన్నా ఇంకా పెద్దగా ఉంటాయి. సో ఏమైనా ఆఫీస్ వర్క్, గేమ్స్, మల్టీమీడియా వాచ్ చేయడానికి, ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటివి ఏమైనా చూసుకోవడం కోసం మనకి పెద్ద డిస్ప్లేలో ఏదైనా ట్యాబ్లెట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయి అనమాట. సో ఇక్కడ నేను సెగ్మెంట్ వైజ్, అంటే ప్రైస్ సెగ్మెంట్ వైజ్ చెప్పట్లేదు, బ్రాండ్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దీన్ని బట్టి మీకు ఏ బ్రాండ్ కావాలని సెలెక్ట్ చేసుకొని మీరు ఎంతలో ఉన్నారు, ఏ ప్రైస్లో తీసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ ట్యాబ్లెట్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా బ్యాంక్ కార్డ్ యూజ్ చేసి మీరు పర్చేస్ చేస్తే ఇంకా తగ్గుతాయి. ఇక్కడ నేను చెప్పబోయే ప్రోడక్ట్స్ ఏమైనా మీరు తీసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ ఇక్కడ పిన్ చేసి పెడతాను. సో ఇక్కడ తీసుకున్నారంటే మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఇక అలాగే నేను చెప్పబోయే అన్ని ట్యాబ్లెట్స్లోను మీకు క్వాడ్ స్పీకర్స్ ఉంటాయి. 4 స్పీకర్లు ఉంటాయి. కొన్నిట్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నిటికీ ఉంటాయి డాల్బీ అట్మాస్ సపోర్ట్. అందుకని వాటిని ప్రత్యేకించి నేను మెన్షన్ చేయట్లేదు. సో ముందుగా చూస్తే మనం OnePlus నుంచి చూద్దాం. OnePlus Pad Go 2 ఇది మీకు 8GB 128GBతో వస్తుంది. 12.1 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. అంటే డిస్ప్లే సైజ్ కూడా మీకు పెద్దగా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్తో వస్తుంది. 10,050 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది వైఫై వేరియంట్ అనమాట. సిమ్ కార్డ్ అయితే ఉండదు. MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు పర్వాలేదు, హెవీ గేమ్స్ని కూడా లో గ్రాఫిక్స్లో బాగానే హ్యాండిల్ చేయగలదు అనమాట. ఇది ఇప్పుడు మీకు 27,188 రూపాయలకి అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మళ్ళీ మనకు OnePlus నుంచి ఇంకా తక్కువ ప్రైస్లో మీరు కావాలి అనుకుంటే, అంటే ఒక 15,000 రూపాయలు ఆ ప్రైస్లో కావాలి అనుకుంటే OnePlus Pad Lite అయితే ఉంది. ఇది మీకు 6GB 128GBతో వస్తుంది. 11 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా 5 మెగాపిక్సెల్తో వస్తుంది. 9340 mAh బ్యాటరీ ఉంటుంది అనమాట. MediaTek Helio G100 ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ కూడా అంతే, మీకు భారీగా గేమ్స్ ఆడడానికి కాదు కానీ పర్వాలేదు, మీకు మల్టీమీడియా వాచ్ చేయడానికి, అలాగే ఆఫీస్ వర్క్, ఆన్లైన్ క్లాసెస్కి బాగానే ఉంటుంది. దీని ప్రైస్ ఇప్పుడు మీకు 15,688 రూపాయలు అయితే ఉంది. ఇక మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్తో కావాలి అనుకుంటే, అంటే అక్కడ మీరు గేమ్సే కాదు వీడియో ఎడిటింగ్ లాంటివి కూడా చేసుకోవాలి, ఆఫీస్ వర్క్స్ లాంటివి కూడా, హెవీ టాస్క్ని కూడా ఈజీగా కంప్లీట్ చేయాలి అనుకుంటే OnePlus Pad 3 12GB 256GBతో వస్తుంది. 13.2 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. డిస్ప్లే సైజ్ కూడా చాలా పెద్దదన్నమాట. లార్జ్ సైజు డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఇక 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 12,140 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ సైజ్ కూడా చాలా పెద్దదే. స్నాప్డ్రాగన్ 8L8 ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. దీని ప్రైస్ ఇప్పుడు 49,688 రూపాయలు అయితే ఉంది. సో ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్ కాబట్టి మీకు ప్రైస్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ Realme Pad 3 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 11.6 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్తో వస్తుంది. బ్యాటరీ మీకు 12,200 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో మీకు MediaTek Dimensity 7300 Max ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్న OnePlus Pad 2 Go ఉంది కదా, సేమ్ ఇంచుమించు అవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కాకపోతే ఇంకా బ్యాటరీ సైజ్ అనేది మీకు ఇది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రాసెసర్ క్లాకింగ్ స్పీడ్ కూడా ఇది కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. దాంతో కంపేర్ చేస్తే మీకు ఇది ఇంకా ప్రైస్ తక్కువలో వస్తుంది. 23,700 రూపాయలకి ఇప్పుడు మీకు ఇది వస్తుంది అనమాట. దాదాపుగా దాంతో కంపేర్ చేస్తే మీకు 4,000 రూపాయల ప్రైస్ అయితే తక్కువలో. ఇక రియల్మీ నుంచే మీకు బడ్జెట్లో చూస్తున్నారు అనుకుంటే మీకు ఇక Realme Pad 2 ఉంది. ఇది మీకు 11.5 ఇంచెస్ 2K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. MediaTek Helio G99 ఈ ప్రాసెసర్ ఉంటుంది. 8,300 mAh బ్యాటరీ, అలాగే 4G సిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇందులో మీరు సిమ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు మీకు 16,888 రూపాయలు అయితే ఉంది. లేదు మీకు ఇంకొంచెం తక్కువలో కావాలనుకుంటే Realme Pad 2 Lite అయితే ఉంది. ఇంతకుముందు చెప్పుకున్న Realme Pad 2లో ఉన్న సేమ్ స్పెసిఫికేషన్స్ ఇందులో కూడా ఉంటాయి. ఇది కూడా మీకు LTE సపోర్ట్తో వస్తుంది. అంటే సిమ్ కార్డ్ ఇందులో కూడా వేసుకోవచ్చు. ఏంటి డిఫరెన్స్ దానికి దీనికి అంటే జస్ట్ ఇది మీకు 4GB ర్యామ్తో వస్తుంది, అంతే డిఫరెన్స్. 12,238 రూపాయలకి అయితే అవైలబుల్లో ఉంది. ఇక నెక్స్ట్ మనం రెడ్మీ నుంచి చూస్తే Redmi Pad 2 Pro ఇది మీకు 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 12.1 ఇంచెస్ క్వాడ్ HD డిస్ప్లే ఉంటుంది. రేర్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 12,000 mAh బ్యాటరీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మాకు MediaTek ప్రాసెసర్ వద్దు, అలాగే డ్యూయల్ సిమ్ సపోర్ట్ కావాలి, తడప మీకు గేమ్స్ ఆడుకుంటా మల్టీమీడియా కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే సో ఇది మీకు బాగానే ఉంటుంది అనమాట. ఇది మీకు ఇప్పుడు 23,238 రూపాయలకి అయితే అందుబాటులో ఉంది. లేదు మీకు బడ్జెట్ లో కావాలి అనుకుంటే అక్కడ Redmi Pad 2 ఉంది. ఇది మీకు 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ 11 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. 9,000 mAh బ్యాటరీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో MediaTek Helio G100 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇది మీకు ఇప్పుడు దగ్గర 18,000 రూపాయలకి అయితే అవైలబుల్ లో ఉంది. ఇక నెక్స్ట్ Moto Pad 60 Neo ఇది 8GB ర్యామ్ 128GBతో వస్తుంది. 11 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది అనమాట. రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 7040 mAh
బ్యాటరీ మీడియాటెక్ డెమిసిటీ 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. పెన్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి 17,238 రూపాయలు అయితే ఉంది. బెటర్ షార్ప్ డిస్ప్లేతో, డాల్బీ అట్మాస్ అండ్ మంచి లౌడ్ స్పీకర్స్తో, పెన్ సపోర్ట్ కూడా కావాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. ఇక అదే మోటార్ నుంచి మీరు మిడ్ రేంజ్లో మంచి పర్ఫార్మెన్స్ ఉండే ట్యాబ్లెట్ కావాలనుకుంటే మోటో ప్యాడ్ 60 Pro అయితే ఉంది. ఇది మీకు 8GB 128GBతో వస్తుంది. 12.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. రేర్ కెమెరా మనకి 13 మెగాపిక్సెల్ ఉంటే, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 10,200 mAh బ్యాటరీ, మీడియాటెక్ డెమిసిటీ 8300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెసర్ మీకు మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. హెవీ గేమ్స్ కూడా మీడియం గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేయగలదు. సో ఇందులో మీకు క్వాడ్ స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది, JBL ట్యూనింగ్ తో వస్తాయి అనమాట ఈ స్పీకర్స్. అలాగే డిస్ప్లే సైజ్ కూడా పెద్దది. మీరు మల్టీమీడియా వాచ్ చేసినా, లేదంటే గేమ్స్ ఆడినా, చిన్న చిన్న ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలన్నా సరే బాగానే ఉంటుంది. 3K రెజల్యూషన్ తో మీకు ఈ డిస్ప్లే ఉంటుంది. ఇందులో కూడా మీకు పెన్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ మంచి ఫీచర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇది మీకు 26,000 రూపాయలకి ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ లెనోవో నుంచి ఐడియా ప్యాడ్ ప్లస్. ఇది మీకు 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. 12.1 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది అనమాట. 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటే, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 10,200 mAh బ్యాటరీ, మీడియాటెక్ డెమిసిటీ 6400 ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో మీరు సిమ్ కార్డ్ కూడా వేసుకోవచ్చు. సింగిల్ సిమ్ వస్తుంది అనమాట. ఇది కూడా మీకు పెన్ సపోర్ట్ అయితే ఉంటుంది దీంట్లో కూడా. ఇది మీకు 26,700 రూపాయలు ఇప్పుడు దీని ప్రైస్ అయితే ఉంది. సో దీనికన్నా ఇంతకుముందు నేను చెప్పిన మోటార్లో మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఇది ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే కొంతమంది లెనోవో కావాలంటుంటారు. సో వాళ్ళ కోసం ఇది ఇంక్లూడ్ చేశాను. అలాగే లెనోవో ట్యాబ్ M10 Plus మీకు బడ్జెట్లో కావాలనుకుంటే ఇది ఉందన్నమాట. 6GB 128GBతో వస్తుంది. 10.61 ఇంచెస్ 2K రెజల్యూషన్తో డిస్ప్లే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 7,700 mAh బ్యాటరీ. సో బడ్జెట్లో మీరు ఇంకా అంటే చాలా తక్కువ ప్రైస్లో కావాలి లెనోవో లాంటి బ్రాండ్ నుంచి అనుకుంటే మీకు ఇది 12,700 రూపాయలకి అయితే ఇప్పుడు అవైలబుల్లో ఉంది. ఇక నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో ప్యాడ్ 5 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో మీకు 12 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ అండ్ 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 10,050 mAh బ్యాటరీ, మీడియాటెక్ డెమిసిటీ 7300 ఈ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇది మీకు 24,200 రూపాయలకి ఇప్పుడు అవైలబుల్లో ఉంది. ఇక అదే ఒప్పో నుంచి మీకు అండర్ 15,000 కావాలనుకుంటే ఒప్పో ప్యాడ్ SE 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. రేర్ అండ్ ఫ్రంట్ కెమెరా మీకు 5 మెగాపిక్సెల్ ఉంటే, 9,340 mAh బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్ హెలియో G100 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు ఇప్పుడు వరకు చెప్పిన వాటిలో అన్నిటికన్నా తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. 10,700 రూపాయలకి ఇప్పుడు మీకు ఇది అవైలబుల్లో ఉంది. ఇక ఫైనల్గా మీకు ఆల్రౌండర్ కావాలి అనుకుంటే అక్కడ మీకు యాపిల్ 2024 మోడల్ ఐప్యాడ్ ప్రో ఇది M4 చిప్సెట్తో వస్తుంది అనమాట. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది వైఫై వేరియంట్ ఓన్లీ, 11 ఇంచెస్ డిస్ప్లే సైజ్తో ఇదైతే వస్తుంది. ఇది ఇప్పుడు మీకు ఆఫర్లో 83,000 రూపాయలకి అయితే అవైలబుల్లో ఉంది. సో నేను చెప్పిన ఇప్పుడు ట్యాబ్లెట్స్ సంబంధించి మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే లింక్స్ ఇక్కడ నేను పిన్ చేసి పెడతాను. సో ఎక్కడి నుంచి అయితే తీసుకోగలరు. అలాగే ఎవ్రీడే డీల్స్ అండ్ ఆఫర్స్ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేసుకొని మన టెలిగ్రామ్స్ డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అక్కడ ఎవ్రీడే మేము డీల్స్ అండ్ ఆఫర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడి నుంచి మీరు ఎనీ ప్రోడక్ట్, ఎనీ గ్యాడ్జెట్స్ని అక్కడి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.